ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ, అలాగే బెతెస్దా గాడ్ మినిస్ట్రీ సభ్యులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుంటుండగా మొదటిగా ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా కనుమూస్తే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన 2020 సంవత్సరము ఏప్రిల్ ప్రభా 19వ తారీఖు పరిశుద్ధ దినం ప్రభా, మరి నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ ఆరాధన ప్రభా లాక్డౌన్ సందర్భంగా ఎవరి గృహాల్లో వారే దేవుని ఆరాధించుకోవాలని మరి నాయన చెప్పుడుగా ప్రభా ఈరోజు ఈ ఆరాధనకు మీరు అధ్యక్ష వహించండి. ఇప్పుడు వచ్చిన కుటుంబస్తుల్ని, అలాగే మా ప్రియులు ఎవరి గృహాల్లో వాళ్ళు ఈ ఆరాధనలో ఎక్కివిస్తుండగా ప్రభా నీ స్తోత్రాలు మీ అధ్యక్షతలో జరిగించండి. పాటలు పాడుతుండగా పాటలు పాడే బిడ్డలు స్వరాలు మూటండి నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాటల్లోనూ ప్రార్థనలోనూ అలాగే వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా
హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ ప్రభువాని స్తోత్రాలు. ఈ ఆరాధనలో నాయన పాడిన పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నారు. ఇప్పుడు కొద్ది సమయం నీ లేఖనాన్ని ధ్యానిస్తుండగా చింతలుపుడైన నీ దాసుని మరుగు చేసి మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించుకునే ప్రతి బిడ్డకి దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా గమనించండి, ప్రార్థన అంశం ఏంటంటే ఆపదల నుండి యెహోవా విడిపించును అనే అంశముగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 19వ వచనం చదువుకుందామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని లేఖనం తెలియజేయబడుతుంది. ఇక్కడ నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలుగుతాయి అని లేఖనం చెప్తుంది. అప్పుడు నీతిమంతులకే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి
అనేక రకాలైన ఆపదలు కానీ, శోధనలు కానీ, వ్యాధి బాధలు కానీ, తెగుళ్ళు కానీ సమస్త మానవాళికి ఏదో ఒక రూపంలో మనుషులకి యాతనలు అనేది మరి ఆపదలు అనేది వస్తాయి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులకి కలుగు ఆపదలు నీతిమంతులకు కూడా వస్తాయి, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని కాపాడును అని లేఖనం తెలియజేయబడుతుంది. ఇక్కడ నీతిమంతుడు ఎవరు అనుకున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడని కూడా వాక్యం చెప్తుంది. ఒక్కడు కాడ నీతిమంతుడు లేడు. రోమీయులకు రాసిన పత్రికలో 3:11 అంటుంది. చదవమ్మా, రోమా 3:11. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడనైనను లేడు. నీతిమంతుడు ఒక్కడి కాడే లేడని కొత్త నిబంధనలో చెప్తుంది. ఇక్కడ పాత నిబంధనలో ఆదికాండంలో 7:1 దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడని మరి దేవుడు చెప్తున్నాడు. ఆ తరములో నోవహు తరములో అక్కడ నీతిమంతుడు నోవహు ఒక్కడనే చూశాడంట. ఆ తరంలో అనేక మంది మరి అక్రమస్తులుగాను బలాత్కారులుగాను దేవుని భయం లేని వాళ్ళుగా దేవునికి విరోధముగా లోకంలో నడుచుకుంటున్న ఆ తరాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ తరాన్ని దేవుడు తీర్పు తీర్చాలని ఉన్నాడు కనుక నోవహుతో చెప్తాడు. ఆ 120 సంవత్సరాలు నోవహుని ఒక వాడ చేసుకోమని, ఆ వాడలో మరి ప్రవేశించడానికి నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించుకున్నప్పుడు ఆ యొక్క 7:4 మనం చూసుకున్నప్పుడు ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకోకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాడు. ఇంకా 7 రోజులకల్లా నేను 40 దినాలు పగలు రాత్రులు కుంభవృష్టి అనమాట, ఆకాశ తుములు విప్పి 40 రాత్రులు పగల్లో మొత్తం ఈ దేశాన్ని అంతా ఈ యొక్క లోకాన్ని మరి జలమయంతో నింపేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. జీవరాశులు కాడ ఏ జీవం కాడ ఈ భూమి మీద ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నోవహు ఒక్కడనే నోవహుకి ఓడ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. 7:5 మనం చూసుకున్నప్పుడు తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేసెను. అదండి, దేవుడు ఏం చెప్పాడో నోవహు అది చేశాడు, యావత్తు చేశాడు. అక్కడ ఆ దినాల్లో పెద్ద టెక్నాలజీ లేదు, పనివారు అనేక మంది నైపుణ్యత కలిగిన పనివాళ్ళు లేరు, మరి లోబడని ప్రజలు, దేవుని భయం లేని ప్రజలు. నోవహుని వాడు చేయమంటే ఆ యొక్క కర్రలుగా వాడు పెద్ద వాడని దేవుడు చేయమని చెప్పినప్పుడు ఆ వాడు చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ వాడు చేయడానికి పనివారు అక్కడ నోవహుతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నోవహు దేవుడు చెప్పింది అందరికీ చెప్పాడు, సువార్త ప్రకటించాడు. కానీ ఈ యొక్క దేవుని మాట ఎవరో నమ్మలేదు. కానీ ఆ దేవుని మాటకి నోవహే లోబడి ఆ వాడ 120 సంవత్సరాలు ఆ వాడని నిర్మించి దేవుడు ఏది చెప్పాడో ప్రతి జీవిని, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడికి కావాల్సిన ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క చిన్న చీమల నుంచి పెద్ద ఏనుగుల వరకు ప్రతి ఒక్క ప్రాణి ఆ జీవరాశుల్ని ఆ ఓడలో ఎక్కించుకున్నప్పుడు ఎంత బహు కష్టమైన పనిని దేవుడు చెప్పిన రీతిగా నోవహు చేసినట్లు యావత్తు చేశాడంటాడు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మారు మాట్లాడుకోకుండా
తన వైపు చూసుకోకుండా దేవుని కృప చేత దేవుడి నీతిని బట్టి దేవుని మాటలో నిలిచినప్పుడు దేవుడు నోవహు తోడుకొండి ఆ సమస్తము కూడా చేసేటట్టుగా ఆ కృపను దేవుడు నోవహుకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఇలా ఈ రోజులు కూడా మనం చూసుకున్నప్పుడు మనం ఏం చేయలేం, కానీ మనం దేవుని మాటను నమ్మినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా చేయాలని మనం తీర్మానం చేసుకున్నప్పుడే మనం కూడా చేయగలుగుతాం. అలాగే రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే, రోమా 3:22, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎవరైతే నమ్ముతారో, ఆయన యేసు రక్తంలో కడగబడతారో వారందరినీ ఇక్కడ ఉచితముగా నీతిమంతులుగా దేవుడు తీర్పు తీరుస్తున్నట్టుగా దేవుడు చూస్తున్నాం. నమ్మకమే నీతి అని వాక్యం చెప్తుంది. 23వ వచనం కూడా చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదండి, ఏ భేదం, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ ప్రాంతము లేదు. ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఇవాళ నల్లవారు లేదు, తెల్లవారు లేదు, చదువుకున్న వాళ్ళు లేదు, చదువులేని వాళ్ళు లేదు. ప్రతి ఒక్కడు కూడా ఈ పాపము ఈ లోకంలోకి ఎలాగొచ్చిందంటే, ఆనాడు మరి దేవుని కుమారుడుగా ఏదేను తోటలో ఆదాము మరి అవ్వలో దేవుని మాట మరి మీరటం వల్ల, సాతాను అబద్ధాన్ని నమ్మటం వల్ల మరి వారు మోసగించబడి వారు దేవుని ఆజ్ఞని అతిక్రమించటం వల్ల వాళ్ళు పాపులై ఉన్నారు. ఆ పాపమే, ఆదాము పాపమే సమస్త మానవాళిని పాపులుగా చేసింది. తరతరాలు కూడా పాపులుగా ఉన్న ఈ ప్రజలు పాపంలో చనిపోతే నరకానికి వెళ్తారని, అయ్యో కుడి ఎడమలు తెలియని ప్రజలు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు పాపులుగా మార్చబడి వాళ్ళు నరక శిక్షణ పొందుతున్నారు అని దేవుడు మరి బాధపడి, దేవుడే మానవుడుగా నరావతారాన్ని ధరించుకుని మరి మానవుల యొక్క పాపముల కొరకు ఆయనే ప్రాయశ్చిత్త బలిగా మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినట్లుగా దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. ఏ ఆదాము చేత మనం పాపులు అయ్యామో, ఆ యొక్క యేసుక్రీస్తుని నమ్మటం వల్ల, విశ్వసించడం వల్ల మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డామని లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, అప్పుడు మనం నీతిమంతులు అయ్యాము. ఇప్పుడు నీతిమంతుడు కూడా తన యొక్క నీతి ప్రకారముగా జీవించాలని దేవుడి లేఖనం తెలియజేయబడుతుంది. వినరా, 1వ వచనము మరి 1వ యోహాను 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అదే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, మనం అందరం కలిసే ఉంటాం, కానీ మన దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అనేది మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట చూపించడానికి, లోకానికి చూపించడానికి దేవుడు ఏమన్నాడంటే, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ప్రేమింపను. ఒకవేళ దేవుడిని మనం ప్రేమించినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు, దేవుని యేసు రక్తంలో కడగబడినప్పుడు, మనము దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు నిశ్చయముగా మనలో ప్రేమ ఉంటుంది. ద్వేషాన్ని చంపి ప్రేమని కలిగి సహోదరుని ప్రేమించి, ఇరుగువారిని ప్రేమించి, పొరుగువారిని ప్రేమించి, అటువంటి మనం ఆత్మ సంబంధులుగా మనం ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడని
దేవుడి లేఖనం తేటతెల్లముగా తెలియజేయబడుతుంది. తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు. ప్రేమ అనేది చాలా విలువైనది. అది పరలోకములో నుంచి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువా తీసుకొచ్చాడు. ఆ ప్రేమను బట్టే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఆ ప్రేమను బట్టే మన కొరకు మరణించాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండమన్నాడు. ఆ ప్రేమే ఈ లోకానికి పరలోకం తీసుకెళ్లేది ఆ ప్రేమేనని ఒక గొప్ప సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తీసుకొచ్చినట్లుగా ఆయన నీతి సూర్యుడిగా ఈ యొక్క చీకటిలో ఉన్న ఈ లోకాన్ని ఆ వెలుగు ఒక నీతి సూర్యుడి ద్వారా వెలిగించబడి పరలోకానికి ఒక మార్గాన్ని చూపించిన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన చక్కగా 3 మాటలు చెప్పాడు అన్నమాట. ఆ మార్గము, పాపం చేత మార్గాన్ని చెరిపేసుకున్న మనుషులు, మార్గాన్ని దారి తప్పిపోయిన ప్రజలకి ఒక మార్గాన్ని చూపించడానికి పరలోకములోంచి భూలోకానికి యేసు ప్రభువు వారు వచ్చారు. అలాగే ఆయన నేనే సత్యం అంటున్నాడు. ఒక అబద్ధాన్ని కొరకు మరణించి మన పాపాల నుంచి విడిపించిన నజరేయుడైన యేసే సత్యమని, ఆయన వాక్యమే సత్యమని, ఆ సత్యాన్ని ఎవరు నమ్మితే వారు నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, అదే అంత మాత్రం కాదు కానీ ఇంకొక లేఖనాన్ని మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 57వ కీర్తన 1వ వచనం కాడ మనం చదువుకుందాం. నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. నన్ను కరుణింపము దేవా. మన దేవుని కరుణ కొరకు, దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు మనము ఈ ఆపదల నుంచి విడిపించమని, ఈ శోధల నుంచి విడిపించమని, ఈ సమస్యల నుంచి విడిపించమని, ఈ ఇబ్బందుల నుంచి విడిపించమని, ఈ కష్టాల నుంచి విడిపించమని దేవుడికి మనము ఆయన కరుణించే వరకు మొరపెట్టాలని దేవుడి వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుడికే మొరపెట్టాలి, మనుషులకు కాదు, దేవుడికి మొరపెట్టాలి. నమ్మవలసింది దేవుడిని. ఎందుకంటే మన ప్రేమించింది దేవుడు, మన కొరకు మరణించిన దేవుడు, అలాగే మన పరలోకానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసింది దేవుడు కనుక ఆ దేవుడితోనే మనం సహవాసం కలిగి ఉండాలి. ఆ దేవుడు చెప్పినట్టుగానే ఆ దేవుని మాట మనం వినాలని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. ఈ ఆపదలో తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. మన ఆపద నుంచి దేవుడు విడిపించే వరకు ఆయన రెక్కల నీడనే మనము ఉండాలని, ఆయనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 6వ వచనం కాడ చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారట. కష్టాలు వచ్చినప్పుడు మనము కష్టాలు తీర్చే దేవుడికి, కష్టాల నుంచి విడిపించే దేవుడికి మనం ప్రార్థించాలని వాక్యం చెప్తుంది. మనం ఎవరికో చెప్పుకుంటూ వల్ల మన కష్టాలు తీరవు, ఎవరినో నమ్మటం వల్ల మన కష్టాలు కొన్ని తీరవచ్చు. కానీ మనం మన కష్టాన్ని తీర్చే సమస్తాన్ని నుంచి, ఆపదల నుంచి, కష్టాల నుంచి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి దాన్ని విడిపించే శక్తి కలిగిన దేవుడు గనక దేవుడికి మనము మొరపెట్టాలి, ప్రార్థించాలని, ఆ దేవుణ్ణి మనం మహింపరచాలని లేఖనం తెలియజేయబడుతుంది. ఏమంటున్నారంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. అట్లాగే 5వ అధ్యాయం కీర్తన 5:12 కూడా చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడని, నీవే కేడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతో సంతోషపడతారని ఉల్లసిస్తారని దేవుడు వాక్యం తెలియజేయం. ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరి వేదనకరంగాను దుఃఖకరంగాను భయములతోనూ చింతలతోనూ ఉండకూడదు. ఎందుకంటే ఆయన నామంలో ఆయన నామము మన రక్షించింది, ఆయన రక్తము మనం విమోచించింది, ఆయన మనతో ఉన్నాడు కనుక మనము సంతోషంగా ఉండాలి. పౌలు భక్తుడు పౌలుసేలులో చెరసాల్లో వేయబడినప్పుడు వారు ఏ తప్పు చేయలేదు. వారు సువార్త ప్రకటించినప్పుడు వారిని చెరసాల్లో బంధించినప్పుడు వారు ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఆ పాటల చేత దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతముగా ఆ యొక్క భూకంపం వలన ఆ చెరసాలు బద్దలవటం, ఆ చెరసాల అధికారిని ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా మరి సమక్షంలో దేవుడు తన మహిమను కనపరిచాడు. కష్టంలో కాడ వాళ్ళు దేవుడు స్తుతించారో దేవుడు అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. చెరసాల అధికారి వాళ్ళ కుటుంబం కాడ రక్షించబడినట్లుగా లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, మరి కొన్ని మన కష్టాల్లో కాడ దేవుడిని స్తుతించాలని ప్రార్థించాలని దేవుని బట్టి సంతోషపడాలని దేవుని లేఖనము తెలియజేయబడుతుంది. ప్రియులారా, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకమంటున్నాడు. ప్రియులారా, మన స్నేహితుడు మనం నీతిమంతులైతే మన స్నేహితుడు గారా నీతిమంతుడు అవుతాడు. మన తండ్రి స్నేహితుడు అంటే ఆయన కూడా నీతిమంతుడు. అంటే మన స్నేహితుడు మన తండ్రి స్నేహితుడు కూడా మరి దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడు మన కష్టంలో మన ఆపదలో వాళ్ళు మన క్షేమం కోరి ప్రార్థన చేస్తారు, వారికి మంచి సలహాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు కనుక మరి వాడిని విడిచిపెట్టొద్దని వాక్యం చెప్తుంది. అలాగే నీ సహోదరుడు ఒకవేళ అన్యుడైతే, ఒకవేళ నీ సహోదరుడు ధనవంతుడు అవ్వచ్చు, అన్యుడవ్వచ్చు, కానీ నీ సహోదరుడికి ఇంటికి వెళ్ళొద్దు. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి అని దేవుడి లేఖనం చెప్తుంది. గమనించండి, దేవుని బిడ్డలు ప్రార్థించే బిడ్డలు సహవాసాన్ని మనం వదలకూడదు. మంచి సహవాసాన్ని వదలకూడదు. మంచి ఆలోచన చెప్పేవాడు మరి మన కొరకు మనతో ఏకీవించి ప్రార్థన చేసే వాళ్ళ సహవాసాన్ని వదలొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకో మాట చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని వాక్యం చెప్తుంది. మన పాపాలు ఏం చేయాలంటే ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. మరి మన పాపం కప్పెట్టుకోకూడదు. మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ పాపం దేవుడు మహింపరచబడతాడు. బ్రదర్, నీకు విరోధంగా నేను మాట్లాడాను అని మనం అన్నప్పుడు అక్కడ సమాధానం కలుగుతుంది. అక్కడ సమాధానం కలిగినప్పుడు సాతాను ఓడిపోతాడు, దేవుడు గణపరచబడతాడు. అందుకని దేవుడు మీ ఎడల అపరాధము చేసిన వారిని మీరు క్షమించిన ఎడల నీ అపరాధాలు నేను క్షమిస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మనం తెలియకోకుండా మన పాపాన్ని మనం ఒప్పుకున్నామో, మనం సమాధానాన్ని మనం కలిగి ఉన్నామో, అక్కడ దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే మన స్వస్థత, మనకున్న రోగాన్ని నుంచి విడిపిస్తున్నాడు. ఆత్మీయ రోగమైనా, శారీరకమైన, ఆత్మీయమైన, ఏ అనారోగ్యమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా మనం విడుదల పొందుతామని దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. ఇంకేమంటున్నాడంటే ఒకడు ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వముందై బహు బలము గల దేవుడిని. నీతిమంతుని విజ్ఞాపన అంటే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాడు, యేసు చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళు. విజ్ఞాపన బహు బలము కలిగింది అంటే దేవుడికి దగ్గరికి వెళ్ళే ప్రార్థన అది. దేవుడు అంగీకరించే ప్రార్థన కనుక సాతాను యొక్క అధికారము కొట్టివేయబడుద్ది. సాతాను యొక్క మోసంలోంచి విడిపించబడతావు. సాతాను
మనకి సాతానికి సంబంధించినది ఏది కూడా మనం ఏమీ చేయలేదు, ఏ శక్తి మనం ఏం చేయలేదు. ఎందుకంటే నీతిమంతుని యొక్క విజ్ఞాపన అంటే దాన్ని అక్కడ కోట్ చేస్తాడు. ఏలియా కూడా మన వంటి మానవుడే అంటాడు. ఏలియా మనలాంటి మానవుడే కానీ నీతి కలిగిన వాడు. దేవునిలో ఏలియా దేవుడితో ఉండి దేవుడు మాట విన్నాడు కనుక ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకంలో నుంచి అగ్నిని కురిపించినట్లుగా చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. అది ఎవరు చేయలేనిది ఏలియా ద్వారా దేవుడు జరిగించిన ఈ కార్యం ఇక్కడ చెప్తున్నమాట. అందుకనే మరి సాతాను శక్తుల నుంచి మనం విడుదల పొందాలంటే, పాపం నుంచి విడుదల పొందాలంటే మనం దేవుని విశ్వసించి దేవుని యొక్క విశ్వాసం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించినప్పుడు, దాని విషయంలో మనం మొరపెట్టినప్పుడు మన పక్షముగా దేవుడు మన కుటుంబంలో కానీ మన యొక్క సంఘంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు మరి కరోనా వైరస్తో తెగులతో ప్రపంచం అంతా ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతో కలవరంలో ఉన్నారు, ఎంతో భయములతో ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. ఈరోజు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరికి వ్యాధి వస్తే కుటుంబం అందరికీ సోకేటట్టుగా ఉంది. అలాగే ఒక పట్టణంలో ఒకళ్ళు ఇద్దరు వ్యాధిగ్రస్తులు తెగులు వచ్చిన వాళ్ళు ఉంటే ఆ పట్టణం అంతా అక్కడ కలవరం పడిపోతుంది. అనేక ప్రయత్నాలు ఎంతోమంది పోలీసు డిపార్ట్మెంట్ కానీ డాక్టర్లు కానీ శానిటరీ వాళ్ళు కానీ ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా మరి సేవ చేస్తున్నారు వీళ్ళారా. అలాగే మనం కూడా వారితో పాటు ఏకీవించి మన దేవుడికి మనం మొరపెట్టాలని, మన మొర దేవుడు ఆలకించి ఈ యొక్క ప్రపంచానికి, ఈ లోకానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి దేవుడు ఆ తెగుల నుంచి విడిపించి, ఆ యొక్క ఆపదల నుంచి విడిపించి, ఆ కుటుంబాల్ని, ఆ యొక్క దేశాన్ని కూడా స్వస్థపరిచేటట్లుగా, దీవించేటట్లుగా మన అందరం కూడా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క కార్యం దేవుడు చేస్తాడు. సాతాను కీడు కల్పిస్తాడు, దేవుడు కీడు నుంచి విడిపిస్తాడు. సాతాను బంధిస్తాడు, దేవుడు విడిపిస్తాడు. కారణం సాతాను శోధనలు పెడతాడు, దేవుడు ఆ శోధనల నుంచి విడిపిస్తాడు. కనుక మనం ప్రార్థించాలని దేవుడు వాక్యం అని హెచ్చరిస్తుంది. ప్రియులారా, సమయం కొలిది మనం ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, అనేక మంది దీవించబడతారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సేవకురాలు ప్రార్థన. ప్రభు నామం పేరిట మీకు కూడా నా వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు. బెతెస్దా మినిస్ట్రీ వారికి లైవ్ చూస్తున్నాం మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినం కూడా మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప అన్నమాట. సామంతులేమి సామాన్యులేమి ఎవరికైనా రక్షణ లేని దినాల్లో ఉన్నాము. ఎందుకనంటే వాక్యం చెప్తుంది దినాలు చెడ్డవి దుర్దినాలని. కానీ మనం కృపాకాలంలో ఉంటే మన దేవుడు మన కృపలో కాపాడుతాడు. కనుక దినాలు చెడ్డవే, దినాలు దుర్దినాలే, కానీ మనం మాత్రం దేవుని కృపలో ఉండేవాళ్ళప్పుడు దేవుని మన కాపాడుతాడు. కనుక దేవుని కృపలో మనం ఉండేట్టుగా దేవుని మాటను అనుసరించి నడిచేవారంగా, దేవుని ఆజ్ఞలు గైకొనే వారంగా, నిత్యం కూడా దేవుని భయభక్తులు కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు మనము, మన కుటుంబం, మన దేశం కాపాడబడుతుంది. కనుక నిత్యం కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎందుకనంటే సంఘానికి దూరంగా ఉండొచ్చు, దైవజనులు దూరంగా ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రం నిత్యం కూడా మనం సమీపంగా ఉండేవాళ్ళంగా, దేవుడితో సహవాసం చేసేవారుగానే మనం ఉండాలి. దినాల్లోనూ అనేక మంది కొరకు మనం ప్రార్థించాలి. దైవజనుల కొరకి, విశ్వాసుల కొరకి, అనేక మంది భక్తుల కొరకి, దేశం కొరకి, మరి ప్రధానుల కొరకి, అందరి కొరకి కూడా మనం ప్రార్థించాలి. కనుక ఈ సమయంలో ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవటం, ఇంట్లో ఉన్నప్పటికైనా దేవుడితో సహవాసం కలిగి ఉంటాం. ఇది చాలా మంచిదండి. ఈ సమయాలు అర్థం చేసుకోకూడదు, ఎక్కువ మరి ప్రార్థనలో గడపాలి మనం. ఎందుకనంటే మరి కరోనా తెగులు మరి రావటం
ఏదైనా దేవుడు బట్టి మనం మేలే అనుకోవాలన్నమాట. ఇది క్రైస్తవులకు ఒక హెచ్చరిక అన్నమాట. క్రైస్తవులు మెలకు కలిగి ఉండాలి. ఆత్మలో మెలకు కలిగి ఉన్నప్పుడు ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే పరలోకంలో ఉంటాం. ఆత్మీయంగా మనం మెలకు కలిగి ఉండాలి గనక, మెలకు కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి గనక, దేవుని కృపలోనే నిత్యం మనం ఉండేట్టుగా దేవునితో ఎవరైతే ఉంటారో మరి మనం ఎందుకంటే ధైర్యం కలిగి ఉంటాము, భయం లేకుండా ఉంటాము. ఇంకా ఆర్థిక పరిస్థితులు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సంఘంలో కూడా మన సంఘస్థుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భయపడకూడదు. చాలా మంది భయపడుతున్నారు, కానీ క్రైస్తవులు మాత్రం భయపడకూడదు. ఏమైనా ప్రభా నీ చిత్తమే, ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే పరలోకంలో ఉంటాము అని మనం సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరం అని దేవుడు చెప్తున్నాడు. అట్లాగే మనం దూరంగా ఉన్నప్పటికీ దేవుళ్ళు మనం ఐక్యత కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వాళ్ళంగా, అనేక మంది దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా, ఎడతెక్క ప్రార్థన చేసే సహవాసం మనం దేవుడితో కలిగి ఉంటే మనము, మన కుటుంబాలు, మన దేశం, మన ప్రాంతం కాపాడబడతారు. కనుక ఈ సమయాల్లో ఎవరైతే నిరుపేదలకు ఉన్నారో, ఎవరైతే మరి ఆకలి కొని ఉన్నారో, వాక్యం చెప్పిన ప్రకారంగా ఆకలి కొన్ని వారికి భోజనం పెట్టడం ఇది మన బాధ్యత. మనకు కలిగిన దానిలో మనం సహాయం చేసేటట్టుగా, మన దేవుడికి మహిమార్థంగా మనం ఉండేటట్టుగా, లేదంటే మనం ప్రార్థన చేసేవారుగా, మన భక్తిని మనం కాపాడుకునే వారుగా ఉండాలనుకుని నేను మనవి చేస్తున్నాను. అలాగే దేవా నా హృదయం నిబ్బరంగా ఉందని మనం చెప్తాము, కానీ దేవుని యందు మనం ఎవరైతే దేవుళ్ళో ఉన్నామో వాళ్ళ హృదయం నిబ్బరంగా ఉంటుంది కనుక మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుని దేవుడి తట్టు చూసి నిత్యం కూడా మనం ప్రార్థన చేసుకుని సహవాసం కలిగి కుటుంబం అంతా కూడా ఈ విధంగా ఉంటారు. దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మరి పునరుద్ధాన దినం ఆరాధనలు కూడా ఇలా లైవ్ లో జరిగిస్తున్నారు. అనేక మంది దైవజనులు మీరు వాక్యానికి ఎందుకు వాక్యం వింటాం, వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకోవటం, వాక్యం కరువయ్యే దినాలు వస్తాయని దైవజనులు ఎంతో మంది హెచ్చరించారు. బెతెస్దా మనుషులు కూడా దైవజనులు హెచ్చరించారు. కానీ మనం కొంచెం పెరచని పెట్టవచ్చేమో కానీ నిజంగానే ఆ దినాలు త్వరగానే వచ్చినాయి. కానీ ఇటువంటి దినాలు మళ్ళీ మన జీవితాల్లో చూడుకోకుండా దేవుడు అక్కడికి ఎత్తుబడే వారంగా, భక్తి కలిగిన వారుగా, దేవుళ్ళో నమ్మకంగా ఉండే వారంగా, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారంగా, మన విశ్వాసాన్ని మనం బలపరుచుకునే వారంగా, ఏదో బలపరుచుకోవటం, ఏదో ధనం దాచుకోవటం కాదు, కానీ మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ కాదు, మన పరలోకంలోను కాపాడుకోవాలి. శారీరకంగా కూడా శుభ్రం కలిగి ఉండాలి, శారీరకం కూడా శుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అలాగే నేర్పించాలి. ఉన్న భయభక్తులు బట్టి శారీరకంగా కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మీయంగా కూడా చాలా భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా గొప్ప దేవుడిని స్తోత్రాల ప్రభా. ఇటువంటి మంచి దేవుని కలిగి ఉండటానికి ఎంతో కృప చూపించావు. నీ స్తోత్రాల ప్రభా. క్రైస్తులకి నాయన ఎటువంటి భయం లేదు ప్రభా. ఉంటే ప్రభా తండ్రి లోకంలో ఉంటాం, లేదంటే పరలోకంలో ఉంటాం ప్రభా. నిత్యం నీతో సహవాసం కలిగిన వారుగా, నీతో ప్రభా తండ్రి ముచ్చటించే వారంగా ప్రభా, ఓ నిన్ను అత్తుకుని ఉండే వారంగా ప్రభా, నీకు దగ్గర అయిన వారుగా మేము ఉంటానికి సహాయం చేయను ఆయన. ఓ ఈ శ్రమ నుంచి విడిపించే దేవుడు, ఈ ఆపద నుంచి కాపాడే దేవుడు నీవే కనుక నాయన. ఇదిగో ప్రభా తండ్రి మా దేశాన్ని, మా ప్రజల్ని, మా రాష్ట్రాన్ని ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా తండ్రి నాయన మా ఆత్మీయ బిడ్డల బెతెస్దా మినిస్ట్రీ వారిని ప్రభు లేకుండా దైవజనుల్ని, సంఘాలని ప్రభా మీరు కాపాడమని ప్రభా, నీ రెక్కల కింద భద్రపరచమని వేడుకున్నాను. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకు వందనాలు ప్రభా. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు ప్రభా. నువ్వుంటే చాలు నాయన, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. ఓ తండ్రి నాయన ఏ తెగులు రాకుండా కాపాడే దేవుడు, వచ్చినప్పటికీ దాన్ని తప్పించగలిగిన శక్తివంతుడు నీవు కనుక నాని స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లైవ్ లో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఒకరికొకరు ప్రార్థనా సహాయం, ఒకరినొకరు ఆత్మ బలపరుచుకుని ఆత్మ పురి కలుపుకుని ప్రభా తండ్రి, ఓ విశ్వాసం కలిగే ప్రభా తండ్రి, ఓ బుద్ధి కలిగిన కన్యక వలె సిద్ధపరచుకునే వారికి ఉంటా సహాయం చే. ఓ నీ రాకడ ఏ సమయమో ఏ గడియో తెలియదు ప్రభా తండ్రి నాయన. ఏ సమయంలో వచ్చిన సిద్ధపాటైన జీవితాలు మాకు దయచేయమని ప్రభా. ఓ నీ కృపలో ప్రభా భద్రపరచమని ప్రభా. ఇదిగో ఎత్తబడం లేఖన భాగం ప్రతి హృదయంలో కూడా ప్రభా, ఓ నీరు కట్టిన తోట వలె ప్రభా మంచి నేల పడి విత్తనాలే ఫలిస్తా సహాయం చే నాయన. నీ కృపాని సంధి తోడుగా ఉంచండి. ఇదిగో నా స్తోత్రాలు నా కుటుంబంతో, నాకు ఇచ్చిన ఆత్మీయుల కుటుంబాలతో నిత్యం కూడా నీ కృప నీ దీనోత్సవాలు దయచేయమని. ఇదిగో పక్షరాజు తన బిడ్డలు రెక్కల కింద ఎలా భద్రపరుస్తావు ప్రభా. ఓ తండ్రి నాయన మీరే ప్రభా తండ్రి మా బిడ్డలు మీరు భద్రపరిచి సహాయం చేయమని, నీ కృప నీ కాపుదలు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాడుకోడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో మనం సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుని సన్నిధిలో మనం ఈ సమయాన్ని గడిపినప్పుడు నిశ్చయముగా ఆనాడు భక్తులకు వచ్చిన ఆపదల నుంచి కాపాడిన దేవుడు మన ఆపదల నుంచి కూడా దేవుడు కాపాడుతాడని, అది నీతిమంతుల్ని ఆపదల నుంచి తప్పించే దేవుడని మనం నమ్మాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మనని కాపాడమే కాదు, మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ ప్రభువా, నీ స్తోత్రాలనైనా. నువ్వు చాలా నమ్మదగిన దేవుడు. ఈ యొక్క పరిశుద్ధతను, ఈ ఆరాధనలో మరి నాయన నీతిమంతుల యొక్క ఆపద నుంచి కాపాడుతారని వాగ్దానం చేశావు ప్రభువా. అనేక మంది భక్తులు ఈ కష్ట సమయంలో ఎంతో మంది భక్తులు ప్రభువా ప్రార్థన చేస్తున్నారు. నైనా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రజల్ని నైనా నీ బిడ్డలుగా ప్రేమించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ స్తోత్రాలు నైనా. ప్రతి ప్రాణి మీకు విలువైంది. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, రక్షించండి, స్వస్థపరచండి, ప్రాణాపాయాలు తప్పించండి. ఆయన కుటుంబాలని మీరు ఆదరించండి. ప్రతి బిడ్డని మీరు బలపరిచి సహాయించండి, దీవించి ఆస్వాదించండి. మీ సన్నిధి, మీ సమాధానం, నీ కృప, నీ కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.